ఆల్మోస్ట్ 12 ఇయర్స్, 13 ఇయర్స్ అంతకుముందు కూడా చాలా గ్యాప్ వచ్చింది. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండింది స్టోరీస్ చెప్తా ఉన్నప్పుడు? మీ మైండ్ సెట్ ఎలా ఉండింది? అంటే ఈ స్టోరీలతో మనం చేయగలమా? అప్పుడులాగా వెళ్ళగలమా? ఎట్లా ఉండిందండి? లేదు అట్లాగే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అంతకుముందు నిజం చెప్పాలంటే నాకు ప్రతిఘటన పోతే పోనీ ప్రతిఘటన తర్వాత నేను ఇక సినిమాలకు పనికిరానేమో, లేకపోతే నేను అవుట్‌డేటెడ్ అయిపోయానేమో అనే ఫీలింగ్ ఉండేది. 2 సినిమాలు దెబ్బతిన్నాక. పోతే పోనీ నేను బాగా తీశాను అనుకున్న, ప్రతిఘటన బాగా తీయలేదని నాకు అర్థమైంది. అది వేరే సంగతి. ఆ తర్వాత నేను ఒక షెల్‌లోకి వెళ్ళిపోయానంటున్నా. తర్వాత నేను సినిమాలు చూస్తున్న కాడి నుంచి, చూస్తూ మొదలెట్టిన కాడి నుంచి మళ్ళీ ఆడుతున్న సినిమాలన్నీ నాకు నచ్చిన సినిమాలన్నీ ఆడటం మొదలయ్యాను. అంటే నేను ఇంకా వెనకబడలేదు, బాగానే ఉన్నాననే ధైర్యం వచ్చింది. కానీ సినిమా తీసే స్తోమత లేదు. ఈ నాయుడు గారు వచ్చారు. ఆయన అదృష్టమో, మా అదృష్టమో తెలీదు. ఒక కథ నచ్చింది. ఈ జగపతి బాబు గారిని కలవటం, ఈయన ఒక కథ చెప్పాడు. ఈయన డైరెక్టర్ కలిసి ఒక కథ చెప్పారు మాకు. అది రకరకాల డిస్కషన్స్ అయినాక బాగుంది. పెట్టుబడి పెడతానికి ఆయన దొరికారు, యాక్ట్ చేస్తానికి ఈయన దొరికారు. సో దొరికినప్పుడు ఎందుకు అవకాశం వదిలిపెట్టాలనుకున్నాను, కానీ నా లోపల భయం ఉండింది. ఇప్పుడు ఆయన్ని సాటిస్ఫై చేయగలమా లేదో తెలియదు నాకు. అంటే ఇప్పుడు ఆయన ఆయన ఎంతో పెడతారు, పెట్టిన డబ్బులకి మన సినిమా తీయగలమా తీయలేమా, నేను కంట్రోల్ చేయగలనా లేదా వాళ్ళ జనరేషన్ కానీ అది ఉండింది. ఈ జగపతి బాబు గారు ఈ క్యారెక్టర్ అసలు చాలా డిఫరెంట్ సినిమా ఇది. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, మనకి ఎలా చేస్తాం అనేది ఉంటుంది. మొత్తానికి అందరం కలిసి దాన్ని ఎట్టగట్ట బయటికి తీసాం, బ్రహ్మాండంగా తీసామని అనుకుంటున్నాం మేము. రేపు మీరు ప్రేక్షకులంతా కలిసి చెప్పాలి, అది మా 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 జడ్జిమెంట్ మీరు ఇవ్వాలి. జగపతి బాబు గారు, లెజెండ్‌కి ముందు మీరు హీరోగా చేసిన సినిమాల్లో కొన్ని బయటికి రాకపోతే మీ ఇన్వాల్వ్‌మెంట్ చాలా ఎక్కువుండి వాటిని రిలీజ్ చేయడము, మీరు డబ్బులు పోగొట్టుకోవడం అలా చేశారు. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ఇన్వాల్వ్‌మెంట్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది ఈ సినిమాలో. అంటే మళ్ళీ మొత్తం ఆయనే. అంటే మళ్ళీ ఎందుకని అట్లా థాట్ ఎందుకు వచ్చింది మళ్ళీ? ఈ మొత్తం ఆయనలో చాలా మీనింగ్ ఉంది. ఆయనకి అట్లా కాదు. అంటే ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, నిజంగా నాకు వీళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అంటే నేను పని చేయగలను, కానీ అంత కాన్ఫిడెంట్ కాదు. ఇవాళ ఉన్న జనరేషన్తో నేను పని చేయగలనా, ఈ సినిమాలు చేయగలనా చేయలేనా అన్న దానికి ఇవాళ చోటా గారు కానీ, జగపతి బాబు గారు కానీ, మా ప్రొడ్యూసర్ గారు కానీ నన్ను నిజంగా నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇవాళ రేపు నుంచి ఈ సినిమా తర్వాత దీని రిజల్ట్ని గురించి కూడా నేను వర్రీ అవ్వను. దీని తర్వాత నేను ఐ కెన్ డూ. ఎవరిని అడిగితే నేను సినిమా తీస్తానే ఉంటానని చెప్పగలను. నిన్నటిదాకా మీరు అడిగితే ఏమోనండి చెప్పలేనండి అనేవాడిని కదా, ఇప్పుడు కాదు. ఐ విల్ డూ, ఐ కెన్ డూ. అంటే జగపతి బాబు గారు సమాధానం ఇచ్చేలోపు అంటే దానికి రిలేటెడ్ మీరు అప్పుడు తీసేటప్పుడు ఈ ఓటీటీ అంత ఉండేది కాదు. ఇప్పుడు ఓటీటీ రావడం వల్ల కొంచెం ఈజీ అయిందా, లేదంటే డిఫికల్ట్ అయిందా సార్? అంటే అసలు ఓటీటీ కోసం సినిమా తీయడం తప్పండి నా ఉద్దేశంలో. అంటే తప్పని కాదు, ఓటీటీ ఎన్ని సినిమాలు కొంటారు? మనం 250 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 250 సినిమాలు 50-60 సినిమాలు ఓటీటీలకు వెళ్తాయి. మనము మన సినిమాని, మన కథని నమ్మి సినిమా తీస్తే వాళ్ళ మనకి వచ్చినాయి. ఈ సంవత్సరం రిలీజ్ అయ్యి మొన్న అవార్డ్స్ వచ్చిన సినిమాలు లిస్ట్ చూస్తున్నాం. అవును, అవి 2 కోట్లు 3 కోట్లు కూడా తీసి అవార్డు సినిమాలు డబ్బులు కూడా వచ్చినాయి. సో వాళ్ళకి బోనస్, అది ఓటీటీ వచ్చేది బోనస్ చిన్న సినిమాలకి. పర్టికులర్గా పెద్ద సినిమాలు ఓటీటీ మీదే తీస్తారు. సో మనం ఈ జోనర్ ఆఫ్ సినిమాలు ఓటీటీ కోసం కాదు, మనం పబ్లిక్ కోసం తీస్తాం అనేది మొదలు పెడితే తప్ప అవదు. ఇంతకు ముందులాగా మేము చేసే రోజుల్లో లాగా మనం వీఆర్ మేకింగ్ ఫిలిం ఫర్ థియేటర్స్ ఓన్లీ. థియేటర్ ఆడియన్స్ని క్యాటర్ చేస్తానికి సినిమాలు తీయగలిగితే మనకి తర్వాత ఓటీటీ బోనస్ అవుతుంది. సినిమా ఆడితే ఓటీటీ వాళ్ళు కొంటారు. సో ఓటీటీ కోసం తీసామనుకుంటే ఓటీటీ కొనకపోతే రెండింటి డ్రైవర్డ్ అవుతాడు ప్రొడ్యూసర్. ఓకే జగపతి గారు, మీరు అదేనండి, మీరు లెజెండ్ చేసే ముందు మీరు చాలా నష్టపోయారు కదా, ఇట్లానే ఇన్వాల్వ్మెంట్ అయ్యి సినిమాల్లో, మీ సినిమాలు రిలీజ్ అవ్వడం కోసం చాలా నష్టపోయారు కూడా మీరు. మళ్ళీ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ కనబడుతుంది. ఎందువల్ల అంటే ఎందుకు ఆ థాట్ వచ్చింది మళ్ళీ మీకు? ఈ సినిమాని, అన్ని సినిమాలను ప్రేమిస్తామండి. పర్టికులర్గా నేను ప్రేమించాను. ఎందుకంటే నాకు ఈ సబ్జెక్ట్ మీద ఇప్పుడు కాదు, దాదాపు 10-12 ఇయర్స్ నుంచి నమ్మకం ఉంది ఈ సబ్జెక్ట్ పైన. దానికి తగ్గ ప్రొడ్యూసర్స్ దొరికారు నాకు. సో అండ్ నేను ఫార్వర్డ్ చేశాను, నేను పిచ్ చేశా కాబట్టి, అండ్ ఐ లవ్ ద స్క్రిప్ట్ కాబట్టి ఐ స్టార్టెడ్ బీయింగ్ మోర్ ఇన్వెస్టింగ్ మై ఎనర్జీ ఇన్ ద ఫిలిం. ఈ సినిమా బాగుండాలి, నేను అనుకున్నది జరగాలనేది అది నా స్వార్థం. సో సినిమా మీద నమ్మకంతో చేయటం జరిగింది. అంటే యాజ్ అన్ యాక్టర్గానే, లేదంటే ఇన్వాల్వ్మెంట్ ఇంకా వేరే విధంగా కూడా ఉందా సినిమాలో?
ఉందండి. అంటే ఆల్ ఆఫ్ అస్ ఇట్స్ అ కంప్లీట్ టీమ్ వర్క్. అందరూ డైరెక్టర్స్ ఈ సినిమాకి, అందరూ డైలాగ్ రైటర్సే, అందరం కలిసి చేసాం ఈ సినిమా. ఓకే. జగపతి బాబు ఒక్క లాస్ట్ క్వశ్చన్. ఎస్, ఎర్ర చొక్కా ప్లీజ్. ఫైనల్లీ ఎర్ర చొక్కా బయటకు వచ్చి సార్ చొక్కా తీసేసి మాట్లాడమ్మా. సార్ అంటే సినిమాలను పక్కన పెట్టేస్తా సార్. లాస్ట్ సినిమా పక్కన ఎట్ట పెడతాం. కాదు సార్, ప్రస్తుతానికి లాస్ట్ 1 year నుంచి మీరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. రోడ్ల మీద నడుస్తున్నారు, మిర్చి బజ్జీ తింటున్నారు, ఆమని గారితో రీల్స్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీ ఇన్స్టాలో కూడా లైక్ మీ డైట్ ఫుడ్ ఏమైతే ఉందో దాన్ని కూడా నేను ఎలా తింటాను ఏంటి దీన్ని చెప్పడం వల్ల కూడా కొంతమంది మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. అండ్ మీ డే లైఫ్లో సోషల్ మీడియా గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? అది వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా? సోషల్ మీడియా వాడటం, లేకపోతే సోషల్ మీడియా అది వచ్చిన తర్వాత అదేంటో నాకు తెలిసింది. నాకు ఇప్పటిదాకా కంప్యూటర్ ఆన్ చేయడం కూడా రాదు. వాట్సాప్ మించి నాకేం తెలియదు. బట్ సోషల్ మీడియాకి నాకు అడ్వాంటేజ్, నాకు నచ్చింది ఏంటంటే బేసిక్లీ కమ్యూనికేషన్. అంటే నా వీడియోస్ ఎందుకు ఇలా పర్టికులర్గా నేను ప్లాన్ చేయట్లేదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే మేము మామూలు మనుషులమే, మేము మామూలుగానే బతుకుతాం మీలాగానే. సో సెలబ్రిటీ అంటే స్టార్ అంటే అక్కడుండే స్టార్ కాదు, ఇక్కడుండే స్టారే అని చెప్పడానికి మేము అందరం ఒకటే అనేది ఈక్వాలిటీ కోసం చేసే సోషల్ మీడియా నాది. మ్యూజిక్ డైరెక్టర్ సార్, ఆయనకి మైక్ ఎవరు? సో ఇందాక ఆల్రెడీ స్పీచ్లో షేర్ చేసుకున్నారు, అందరి మీద ఉన్న అభిమానాన్ని కూడా మీరు పంచుకున్నారు. మీరు ఆ యాక్టర్స్ని చూస్తూ కంపోజ్ చేసినప్పుడు వాట్ ఎక్సైట్స్ యూ మోర్ అండి? స్టోరీ లైన్లో మిమ్మల్ని అంతగా ఎక్సైట్ చేసిన పాయింట్ ఏంటి? అంటే మనకు 100% షూర్ ఉన్నప్పుడు, ఇది వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు మనం చేసే పని విధానం ఒకలాగా ఉంటుంది. అది డౌట్ఫుల్ ఉన్నప్పుడు మనం చేసే వర్కింగ్ స్టైల్ ఒకలాగా ఉంటుంది. సో నాకంటే 100% షూర్ ఉండే అండి ఫస్ట్ నుంచి. అంటే ఇప్పుడు సార్కి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, జగదూబ్ సార్ కానీ అంటే వేరే క్రాఫ్ట్స్లో కూడా. సో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారంటే 100% షూర్ కదా. సో వాళ్ళంతా నమ్మినప్పుడు నేనంత నమ్మాలి. ఇంకా సార్ ఆల్రెడీ వాళ్ళందరూ ప్రూవ్ చేసుకుని ఒక స్టేజ్లో ఉన్నారు, ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకునే స్టేజ్లో ఉన్నా. సో డెఫినెట్గా అది మోర్ ఎగ్జైట్మెంట్ అండి. అంటే అందరు ఇంత నమ్మకం పెడుతున్నప్పుడు నేను దానికి డబుల్ నా భుజాల మీద మోసి, అంటే 100 మంది శక్తిని నేను మోసి దానికి మ్యూజిక్ చేయాలి. సో అది మోర్ ఎగ్జైట్మెంట్, నమ్మకం అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ జగ్గు సార్. థ్యాంక్స్. సార్ యాక్చువల్లీ చాలా స్టైలిష్గా కనబడుతున్నారు గ్లిమ్స్లో, చాలా బాగుంది. హూ ఇస్ స్టైలిష్ ఫర్ దిస్ ఫిలిం? అండ్ మీ లుక్ డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఎవరు చేశారు సార్? చోటాకే నాయుడు. ఓకే, ఐ థింక్ వీఆర్ వైండింగ్ అప్ కాబట్టి ఒక చిన్న జ్యూసీ బిట్ ఏంటంటే, లయాకి హృతిక స్క్రాచ్ చేస్తే ఇష్టం, అదేంటో మీరు చూసుకోండి. సార్ గ్లిమ్స్ కంటే క్యాచీ ఇదేదో ఇచ్చారు సార్ మాకు. ఓకే, సో ఎస్, వదల గ్లిమ్స్ ఈరోజు మనం చూడడం జరిగింది. అండ్ డెఫినెట్గా నెక్స్ట్ ఈవెంట్లో నెక్స్ట్ కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాము. సో వదల అంటూ మనందరం థియేటర్స్కి వచ్చేలా చేస్తున్నటువంటి కంటెంట్ కోసం వెయిట్ చేస్తూ, థ్యాంక్ యూ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ జేబీ సార్, థ్యాంక్ యూ లయ గారు, థ్యాంక్ యూ తమ్మారెడ్డి సార్ అండ్ కిషోర్ నాయుడు గారు, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఈవెంట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.